మరుసటి రోజే అతన్ని ఉరితీసే సమయం దగ్గర పడింది. జైలర్ అతని దగ్గరకు వచ్చి, నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతాడు. సుబోధ్ కాసేపు మౌనంగా ఉండి, సార్, మీరు నా చివరి కోరిక పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను అంటూ సుబోధ్ అప్పుడు చెప్పడం మొదలు పెడతాడు. నేను నా చివరి రాత్రిని, అంటే నా భార్యతో ఒక రాత్రి గడుపుతున్నాను. నేను ఆమెతో ఒకే మంచంపై పడుకోవాలనుకుంటున్నాను. ఇది విని ఆశ్చర్యపోయాడు. తన 20 ఏళ్ల సర్వీస్లో తొలిసారిగా ఇలాంటి ఒక కోరిక విని ఆశ్చర్యపోయాడు. రెండో ఉరితీసే ఒక ఖైదీ మనసులో ఇలా భార్యతో ఒక రాత్రి గడపాలని మనసులో ఆలోచన ఎలా వచ్చింది అనుకున్నాడు. అతను తన భార్యతో ఒక రాత్రి నిద్రపోవాలని అనుకుంటున్నాడు. కానీ అది అతని చివరి కోరిక. జైలర్ తన చివరి కోరికను తీర్చడానికి అంగీకరిస్తాడు. దాంతో అతని భార్యకు ఒక సమాచారం అందిస్తాడు. అవును, ఈ విషాదగాథ మొత్తం చెప్పినప్పుడు ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. మరి ఆ కథ ఏంటో చూద్దాం. ఈ కథ ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో జరిగింది. అక్కడ 2 స్నేహితులున్నారు. ఒకరి పేరు సుబోధ్ కాగా మరొకరు ప్రమోద్. సుబోధ్, ప్రమోద్ కలిసి తినడం, కలిసి తాగడం, కలిసి పెరుగుతారు. కొంతకాలం తర్వాత స్నేహితులిద్దరూ ఉద్యోగం కోసం ఎక్కడో ఒక కంపెనీలో చేరతారు. ఈలోగా అదే కంపెనీలో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె పేరు వందన. ఆమె సుబోధ్తో ప్రేమలో పడుతుంది. ఆమె తన హృదయాన్ని సుబోధ్కు ఇచ్చేస్తుంది. ఇద్దరూ కలిసి టైం స్పెండ్ చేస్తారు. సుబోధ్ తన టిఫిన్ని వందనకు, వందన టిఫిన్ సుబోధ్ కూడా తింటూ ఉంటారు. ఇలా వీరిద్దరి స్నేహం బలపడుతూ ఉంటుంది. సుబోధ్ స్నేహితుడైన ప్రమోద్ ఆ అమ్మాయి తనతో కూడా స్నేహంగా ఉంటే బాగుండు అంటూ సుబోధ్తో అంటాడు. అయితే తన గర్ల్ ఫ్రెండ్ని ఎవరూ షేర్ చేసుకోవడానికే ఇష్టపడరు. అలాగే ఇక్కడ కూడా జరిగింది. నేను ఎవరితోనూ నా గర్ల్ ఫ్రెండ్ను షేర్ చేసుకోవాలని అనుకోవడం లేదు. నేను ప్రతిదీ పంచుకుంటాను, కానీ నేను నా గర్ల్ ఫ్రెండ్ను పంచుకోను. గర్ల్ ఫ్రెండ్ నాది కాబట్టి నువ్వు ఆమెతో మాట్లాడొద్దు అంటాడు. ఆమెతో ఎందుకు మాట్లాడాలి, అయినా అవసరమేంటి అంటూ మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. ఆ అమ్మాయితో స్నేహం చెయ్యొద్దని చెబుతాడు. దీంతో ప్రమోద్కు కోపం వస్తుంది. ఆ క్షణం నుంచి అతని మనసులో సుబోధ్ పట్ల అసూయ భావం ఏర్పడుతుంది. ఒకరోజు అవకాశం దొరకబుచ్చుకుని ప్రమోద్ ఆ అమ్మాయి వద్దు అంటున్నా కూడా బలవంతం చేసి ఆమెను నిర్దాక్షిణ్యంగా గొంతు నిలిమి చంపడమే కాకుండా ఆమెను చంపిన తర్వాత సుబోధ్ మంచంపైకెక్కి పడుకుంటాడు. అతను అక్కడి నుంచి పారిపోతూ పోలీసులకు ఫోన్ చేస్తాడు. ఓ అమ్మాయి మృతదేహం సుబోధ్ రూంలో పడి ఉంది అని చెప్తాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటారు. అదే సమయంలో బయట నుంచి సుబోధ్ ఆ గదికి చేరుకుంటాడు. సుబోధ్ని అక్కడే పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇదెలా జరిగిందో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతకీ ఏం చేశారు, ఎవరి పని చేశారు, ఎవరు పిలిచారు? అక్కడికక్కడే దొరికే సాక్ష్యాలు కాదు, కానీ కోర్టుకి సాక్ష్యాధారాలే సర్వస్వం. సాక్ష్యాధారాల ఆధారంగా సుబోధ్ను అరెస్ట్ చేస్తారు. సుబోధ్ను జైలుకు పంపిన తర్వాత అన్ని రకాల కేసులు పెట్టి అతన్ని విచారిస్తున్నారు. ఇంతలో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అందులో అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని, ఆ తర్వాత ఆమెను గొంతు నులిమి దారుణంగా హత్య చేశారని నివేదిక స్పష్టం చేసింది. ఆ విషయం కన్ఫర్మ్ అయిన వెంటనే ఆ అమ్మాయి దారుణంగా రేప్ చేసి చంపేసినందుకు ఇతన్ని ఉరితీయాలని అందరూ డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఎక్కడ చూసినా కొవ్వొత్తుల ర్యాలీలు జరుగుతూ ఉంటాయి. రాజకీయ సంస్థలు, సామాజిక సంస్థలు అతన్ని వీలైనంత త్వరగా ఉరితీయాలని అందరూ గళం విప్పుతున్నారు. సాక్ష్యాధారాల ఆధారంగా సుబోధ్కు న్యాయమూర్తి మరణశిక్ష విధిస్తారు. ఒక అమాయకుడిని దోషిగా ఉరికంబం ఎక్కబోతున్నాడు. మరుసటి రోజే అతన్ని ఉరితీయాలి. అప్పుడు జైలర్ అతని దగ్గరకొచ్చి మాట్లాడతాడు. సుబోధ్, రేపు నిన్ను ఉరితీయాలి. నిన్ను ఉరితీయడానికి ముందు చివరి కోరిక తీర్చాల్సిన బాధ్యత మాకుంటుంది. కాబట్టి మీ చివరి కోరిక ఏంటో చెప్పండి అని ప్రశ్నించారు. సుబోధ్ కాసేపు మౌనంగా ఉండి, నా చివరి రాత్రిని గడపాలనుకుంటున్నాను. నా భార్యతో నా ఒక రాత్రి గడపాలనుకుంటున్నాను. నేను ఆమెతో ఒకే మంచం మీద పడుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఇది చివరి కోరిక. ఇది విన్న తర్వాత జైలర్ ఆలోచిస్తాడు. 20 ఏళ్ల సర్వీసులో మొదటిసారిగా ఇలాంటి చివరి కోరికను వింటున్నాను అన్నాడు. ఉరితీయాల్సిన ఖైదీ ఒక్కరోజులో శాశ్వతంగా ఈ లోకానికి దూరమవుతాడని తెలిసి ఈ ఆలోచన అతని మైండ్లో రావడం నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది. జైలర్ తన చివరి కోరిక తీర్చడానికి అంగీకరిస్తాడు. మీ భర్త చివరి కోరిక ప్రకారం అతను మీతో ఒక రాత్రి గడపాలని కోరుకుంటున్నాడని తన భార్యకు వార్త పంపుతాడు జైలర్. ఒకరోజు రాత్రి మీరతనితో కలిసి ఒకే మంచం మీద పడుకోవాలి అంటాడు. అతని దోషి అని కోర్టు తేల్చాక చివరిగా నా భర్త నాతో ఒక రాత్రి గడపాలని కోరితే నేను ఖచ్చితంగా వెళ్తాను అంటుంది.
ఈ విషయం ఆలోచించిన భార్య అతన్ని కలవడానికి జైలుకు వెళ్తుంది. ఆమె రావడానికి ముందు జైలర్ అన్ని ఏర్పాట్లను చేసి ఉంచుతారు. ఆయనను జనరల్ వార్డులో ఒక గదిని ఏర్పాటు చేశారు. ఆ గదిలో వాయిస్ రికార్డర్ను అమర్చి భార్యాభర్తల మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటాడు. వాళ్ల మధ్య ఏం సంభాషణ జరిగినా, వారి మధ్య ఏం జరిగినా స్పష్టంగా వినేందుకు వీలుగా వారు తమ కార్యాలయానికి కనెక్ట్ ఆ వాయిస్ రికార్డర్ని అనుసంధానించారు. దాంతోపాటు ఆ గది బయట 2 బాడీగార్డులను కూడా నియమించారు. భార్య తన భర్త దగ్గరకు వెళ్లగానే ఏడవడం మొదలు పెడుతుంది. ఇద్దరూ చాలాసేపు ఏడ్చుకుంటారు. ఆ తర్వాత భార్య అకస్మాత్తుగా, ఎందుకిలా చేశావు సుబోధ్? మన ప్రేమలో వచ్చిన లోపమేంటి? ఎవరో ప్రేమించిన అమ్మాయిని నువ్వెందుకు చంపావు అని అడిగింది. మీరు ప్రేమించిన అమ్మాయికి ఏమైంది అని అడిగింది. దాంతో ఆమె భర్త సుబోధ్ నోట మాట రాలేదు. అతను కాసేపు మౌనంగా ఉన్నాక మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. వాస్తవానికి నేను దోషిని కాదు. నేను అలాంటిదేమీ చెయ్యలేదు. ఇది భారతదేశపు చట్టం. దేశ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ కారణంగానే మాకు మరణశిక్ష విధించారు. ఇంతకీ ఏమైంది చెప్పండి అని అతని భార్య అడిగింది. ఆ ఇద్దరి మధ్య సంభాషణ పోలీసులందరికీ స్పష్టంగా వినిపించింది. సుబోధ్ మాట్లాడడం మొదలు పెడతాడు. మేమిద్దరం కలిసి పనిచేసే మా కంపెనీలో వందన అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయితో నాకు స్నేహం కుదిరింది. మేమిద్దరం తినడానికి ఏం తెచ్చుకున్నా షేర్ చేసుకుంటాం. మా మధ్య స్నేహం తప్ప మరేమీ లేదు. ఆ తర్వాత ఏమైందని భార్య అడుగుతుంది. వందన ఒకరోజు నా గదికి తీసుకెళ్లమని, అక్కడే టిఫిన్ చేద్దామని కోరింది. నేను కూడా ఆమె మాటను కాదనలేకపోయాను. అయితే అప్పటికే నా రూంలో ప్రమోద్ ఉన్నాడు. సరే, ఫ్రెండ్ కదా, అతని మీద నాకు ఎప్పుడూ అనుమానమే లేదు. నేను ఆమెను నా గదిలో ఉంచి కూరగాయలు తేవడానికి మార్కెట్కి వెళ్లాను. ఇంతలో ప్రమోద్ ఆమెతో ఏమి చేశాడో నాకు తెలియదు. కానీ నేను కూరగాయలు తీసుకొచ్చే సమయానికి వందన డెడ్ బాడీ నా మంచం మీద పడి ఉంది. ప్రమోద్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నాకు ఆలోచించి అర్థం చేసుకునేంత సమయం అప్పటికి లేదు. ఎందుకంటే అప్పటికే పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు. ఏమీ మాట్లాడకుండా, ఏమీ వినకుండా అక్కడికక్కడే జరిగిన ఘటన చూడడం, అందులోనూ వందన మృతదేహం దొరకడం, దాంతో అందరూ నన్నే తప్పుబట్టారు. చట్టం నాకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. నేను అందరి ముందు చేయని తప్పుకు దోషిగా ఉరిశిక్ష వేయించుకున్నాను అంటూ సుబోధ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతన్ని చూసి అతని భార్య కూడా ఏడ్చింది. ఇద్దరూ చాలాసేపు ఏడ్చారు. గేటు బయట నిల్చున్న సెక్యూరిటీ గార్డులు కూడా ఈ విషయం విని ఎమోషనల్ అయ్యారు. ఈ విషయాలన్నీ తన ఆఫీసు నుంచి వింటున్న జైలర్ కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. జైలు వాతావరణం మొత్తం కన్నీటి పర్యంతమైంది. సుబోధ్, భారతదేశపు చట్టం గుడ్డిది. సంఘటనా స్థలంలో దర్యాప్తు చేయలేదు, ఆధారాలు లభించలేదు. వాటి ఆధారంగా మరణశిక్ష విధించినా పర్వాలేదు, కానీ ఇక్కడ అలా జరగలేదు. ఏదేమైనా కొంచెం బాధగా ఉంది. సరే, నువ్వు బాధపడకు. నువ్వింటికి వెళ్ళు. పిల్లలను బాగా చూసుకో. నాకు ఏం జరిగిందో కూడా పిల్లలకు చెప్పకు. ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా నా ప్రస్తావన వచ్చినా ఈ విషయాన్ని వివరించకు. ఎందుకంటే ఆ ఇద్దరు అమాయక పిల్లలు చట్టం, పాలన, పరిపాలనపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతారు అన్నాడు. ఈ మాట చెప్పగానే సుబోధ్ మళ్లీ ఏడవడం మొదలు పెడతాడు. భార్య బయటకు వెళ్లిపోయింది. బయట కూడా అందరూ ఏడుస్తున్నారు. అంగరక్షకులతో పాటు జైలర్ కూడా జైలు సిబ్బంది కావడంతో అందరూ కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనను చూస్తూనే భార్య భర్త వైపు, భర్త భార్య వైపు చూసుకుని కన్నీటి వీడ్కోలు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత మళ్లీ తన భర్త దగ్గరకు వచ్చి, ఈ రోజే ఆఖరి రోజు, 1-2 నిమిషాలు మీతో ఉండాలనుకుంటున్నాను అనేసరికి అతనితో గడిపేందుకు మరో 2 నిమిషాలు జైలర్ ఆమెను అనుమతిస్తాడు. దీని తర్వాత ఆమె మళ్లీ భర్త దగ్గరకు వెళుతుంది. ఈరోజు నాతో మీ చివరి మీటింగ్ ఇదే. నేను ఇప్పుడు వెళుతున్నాను. నా పుట్టింటికి వెళ్తున్నా అని చెప్పింది. ఈ విషయాన్ని ఆమె తన వాళ్ళందరితో చెప్పింది. అంతే, అక్కడ ఒక చర్చ మొదలైంది. ఒక అమాయకుడిని ఉరి తీయబోతున్నారని, భారత చట్టం, భారత రాజ్యాంగం అమాయకుడిని ఉరి తీయమని చెప్తుందా అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ వార్త జైలంతటా వ్యాపించింది. అంతలో జైలర్ వాయిస్ రికార్డును మళ్లీ విన్నాడు. అయితే ఈ కేసులో ఒక అమాయకుడిని ఇరికించారని తెలుసుకున్నాడు. మరుసటి రోజున సుబోధ్ను ఉరి తీయబోతున్నారు. ఈ రోజే నేను ఏదో ఒకటి చెయ్యాలి. మా సర్వీస్ పీరియడ్ మొత్తంలో ఇలా చెయ్యలేకపోతే నేను బ్రతికినా చచ్చినట్టే అనుకున్నాడు. ఒక అమాయకుడిని మన కళ్ల ముందే ఉరి తీస్తే ఆ పాపం ఊరికే పోదు అనుకున్నాడు. హఠాత్తుగా ఈ విషయం డిపార్ట్మెంట్ మొత్తం చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో పరిపాలనాధికారులతో పాటు రాజకీయ పార్టీలు, సామాజిక పార్టీలు,
పలువురు ప్రీ బాంక్వెట్ జడ్జీలు కూడా ఉన్నారు. ఆ వాయిస్ రికార్డింగ్ని అందరూ విన్నారు. అతని స్నేహితుడు ప్రమోద్ నిజంగా దోషి అయితే సుబోధ్ను ఎందుకు ఉరి తీయాలని నిర్ణయించారు అనే పాయింట్ మీద ఇప్పుడు అందరూ మాట్లాడుకోవడం మొదలైంది. దాంతో సుబోధ్ శిక్ష నుంచి బయటపడతారని అంతా అనుకున్నారు. అలాగే అసలు నిందితుడు ప్రమోద్ను ఉరి తీస్తారు అని కూడా అనుకున్నారు. అలా మరుసటి రోజు మీ భర్త జైలు నుంచి విడుదలయ్యాడని సుబోధ్ ఇంటికి వార్త పంపించారు పోలీసులు. ఇది విన్న భార్య చాలా సంతోషిస్తుంది. దీన్ని బట్టి నిజం ఇంకా బతికే ఉందని ఆమె నమ్ముతుంది. వందనను సుబోధ్ కాదు, ప్రమోద్ చంపాడని ఆమె నమ్ముతుంది. వీలైనంత త్వరగా ప్రమోద్ను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించగానే పోలీసులు ప్రమోద్ను అరెస్టు చేశారు. పోలీసులు కూడా ఎంక్వైరీ చేసి ప్రమోద్ని పట్టుకుంటారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా వాదనలు విన్న కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. మరుక్షణమే ప్రమోద్ను ఊరికంబానికి తీసుకెళ్లి ప్రమోద్ను ఉరితీసి సుబోధ్ను విడుదల చేస్తారు. మీరు మంచి చేస్తే ఆ మంచే తిరిగి వస్తుంది అనడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. మీరు చెడు చేస్తే మీకు చెడు జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఈ మొత్తం కథ గురించి మరి మీరేమంటారు? మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో చెప్పండి.